యానింగ్ ఆర్ ఆవలింత. అసలు ఈ యానింగ్ అన్నది ఎందుకొస్తది? మీలో ఎవరికన్నా తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఆవలింతల మీదయితే చాలా రీసెర్చ్ జరుగుతుందండి. అండ్ చాలా థియరీస్ కూడా ఉన్నాయి. అసలు ఈ ఆవలింతలు ఎందుకొస్తాయి అనే దాని మీద. ఒక థియరీ ఏం చెప్తుందంటే, మన బాడీలో ఆక్సిజన్ తక్కువైనప్పుడు ఈ ఆవలింతలనేవి వస్తూ ఉంటాయి. సో, ఆవలించడం వలన ఎక్కువ ఆక్సిజన్ మన బాడీలోకి చేరుతది అని చెప్పి ఒక థియరీ చెప్తుంది. సో, ఈ థియరీ అయితే డీబంక్ థియరీ అన్నమాట. చాలా ఇయర్స్ క్రితం థియరీ ఇది. ప్రెజెంట్ రీసెర్చ్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఈ ఆవలించడం అనేది బ్రెయిన్‌కి కనెక్ట్ అయ్యి ఉంది. అంటే బ్రెయిన్ అన్నది మనకి స్లో డౌన్ అవుతున్నప్పుడు, లేదంటే టెంపరేచర్ అన్నది బాగా ఎక్కువైపోయి, ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు దాన్ని కూల్ చేసుకోడానికి, అరే! నాకింక ప్రెషర్ ఎక్కువైపోయింది, కొంచెం కూల్ చేసుకుందాము అనే టైంలో మనకి బ్రెయిన్ అన్నది సిగ్నల్స్ పంపిస్తది. ఆవలింత రావాలి అని చెప్పి. టైంలో ఆవలించినప్పుడు ఏమవుతది? బ్లడ్ ఫ్లో అనేది మనకి ఫేస్ నుండి బ్రెయిన్‌కి ఫ్లో అవుతూ ఉంటది. ఆ ఫ్లో అవ్వటం వలన బ్రెయిన్ ప్రెషర్ గాని, టెంపరేచర్ గాని మళ్ళీ నార్మల్ కండిషన్స్‌కి ఒస్తాయి. బ్రెయిన్ అన్నది మళ్ళీ అలర్ట్ అవుతది. సో, జనరల్‌గా ఎప్పుడు జరుగుతదంటే బాగా బోర్‌గా ఫీల్ అయిపోయినప్పుడు ఏదన్నా మీటింగ్స్‌లో గాని, ఏదైనా ఇంపార్టెంట్ లెక్చర్స్‌లో గాని ఇలాంటి టైంలో మనకి బాగా ఆవలింతలొస్తూ ఉంటాయి. సో, అలాంటి టైంలో మనం ఆవలింతలు ఆపుకోవాలంటే ఏం చేయాలంటే బాగా డీప్ బ్రీత్ తీసుకోవాలి. ప్లేస్‌లో నుండి లేచి కొంచెం అటు ఇటు మూవ్ చేయాలి. లేదంటే కొంచెం ఏదో ఒకటి మన పొట్టలో పడాలి. అంటే ఏదో ఒకటి తాగడం గాని, తినడం గాని చేస్తే ఆ ఆవలింతలనేవి తగ్గుతాయి. సో, యానింగ్ అనేది ఏం లేదండి. ద వే అవర్ బాడీ రెగ్యులేట్స్ ద బ్రెయిన్ టెంపరేచర్. సో, ఇది మీ అందరికి అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.